హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఖుల్దారా గ్రామం శాపగ్రస్త రహస్యం తెలుసుకుందాం. వందల సంవత్సరాలుగా అనేక కథలు, అనేక కథనాలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాలు, కొన్ని భవనాలు, కొన్ని ప్రదేశాలు సమయంతో మారిపోతాయి. కానీ కొన్ని మాత్రం సమయాన్ని దాటినా వాటి రహస్యాలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోతాయి. అలాంటి ఓ వింత గ్రామమే రాజస్థాన్లోని ఖుల్దారా. ఏ గ్రామాన్ని కూడా రాత్రికి రాత్రే వదిలి వెళ్ళరు. కానీ ఈ గ్రామం మాత్రం రాత్రికి రాత్రే ఖాళీ అయ్యింది. ఎందుకు? ఏమైంది? మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఖుల్దారా గ్రామ చరిత్ర. ఖుల్దారా రాజస్థాన్లోని జైసల్మేర్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒకప్పుడు అత్యంత సంపన్నమైన గ్రామంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రధానంగా పలివాల్ బ్రాహ్మణులు నివసించేవారు. వీరు వ్యాపారంలో, వ్యవసాయంలో, నీటి నిర్వహణలో నిపుణులు. కానీ కేవలం ఒక రాత్రిలో 1500 మంది గ్రామస్తులు ఈ ఊరిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. గ్రామాన్ని ఎందుకు వదిలారు? దీనికి సంబంధించి 2 ప్రధాన కథలు ఉన్నాయి. ఒకటి దివాన్ సలీం సింగ్ కథ. జైసల్మేర్ను పాలిస్తున్న దివాన్ సలీం సింగ్ చాలా క్రూరమైన వ్యక్తి. ఒకరోజు అతను గ్రామంలోని అందమైన బాలికను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అతను బాలికను బలవంతంగా తీసుకువెళ్లాలని ప్రయత్నించగా గ్రామస్తులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాజు భయంతో వారు గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయారని చెబుతారు. మరో కథ ప్రకారం ఈ గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లే ముందు దానికి ఒక శాపం పెట్టారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా నివసించలేరు అనే శాపం వల్ల ఎవరైనా ఇక్కడ ఉండటానికి ప్రయత్నిస్తే వారికి వింత అనుభవాలు జరుగుతాయని చెబుతారు. ఇప్పటికీ ఈ గ్రామంలో కొన్ని వింతలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతారు. రాత్రిపూట గ్రామంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. కొన్ని చీకటి ప్రదేశాల్లో ఆకారాలు కదిలినట్టు అనిపిస్తుంది. ఈ గ్రామంలో ఎవరైనా ఒక రాత్రి ఉండాలని ప్రయత్నిస్తే వారికి భయంకర అనుభవాలు ఎదురవుతాయి. విజ్ఞాన శాస్త్రం ఏమంటుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రామం వదిలిపెట్టడానికి నిజమైన కారణం ఏమిటి? కొందరు చరిత్రకారులు అంటున్నారు గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉండటమే కారణం. మరికొందరు ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకాల ఫలితం అంటున్నారు. కానీ ఇప్పటికీ ఈ గ్రామం గురించి చెప్పుకునే వింతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ గ్రామం ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రంగా మారింది. చాలామంది సందర్శకులు ఇక్కడికి వచ్చి గ్రామంలోని శూన్యతను, మిస్టరీని అనుభవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారత ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని హాంటెడ్ ప్లేస్గా ప్రకటించిందని చెబుతారు. ఇది నిజంగా శాపగ్రస్త గ్రామమేనా? లేక ఇది కేవలం ఒక పురాణ కథనా? ఒకవేళ గ్రామాన్ని వదిలిపెట్టిన కారణం నీటి సమస్య అయితే గ్రామాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నించలేరా? రాత్రిపూట భయంకర శబ్దాలు వస్తాయంటే వాటికి సహజ సిద్ధమైన కారణం ఉందా? ఇది కేవలం స్థానికుల ఊహ లేక నిజమైన అఘోర శక్తుల ప్రభావమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ లభించలేదు. ఇది నిజంగా శాపగ్రస్త గ్రామమేనా లేక ఇది ఒక కథనా? మీరు ఏమనుకుంటున్నారు? ఈ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళ మనం చూసిన మిస్టరీ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలుపండి. మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇంకా ఇలాంటి మిస్టరీలు, పురాణ గాథలు, దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథనాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు. మీకు ఈ కథ నచ్చిందనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి. ఎవరికైనా కొత్త అనుభూతిని కలిగించగల కథ ఇది. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటాయి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం. ధన్యవాదములు.